ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురభ్యో నమః. ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది పండగ అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మధ్యాహ్నం 2 గంటల్లోపు తీసుకోవాలి. ఉగాది రోజు నూతన వస్త్రాలను ధరించి పూజ చేయడం చాలా మంచిది. ఉగాది రోజుకు ముందు రోజు శనివారం రోజు రాత్రి మీ ఇంటికి 4 మూలలా గల్లుప్పును వేసి ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంటి పైన ఉన్న నరదృష్టి పోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే మీకు రాజయోగం పడుతుంది. గల్లుప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి ఒక నిమ్మకాయను వేసి మీ ప్రధాన సింహద్వారంకు కట్టాలి. ఒక నెల రోజుల తరువాత తీసి ఎవరు తొక్కని పారే నీళ్ళలో పడేయాలి. కట్టేటప్పుడు మనసులో మా ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ అడుగుపెట్టకూడదు అని, అమ్మ అనుగ్రహం మా ఇంటిపైన ఉండాలని కోరుకుని కట్టాలి. మంచి ఫలితం ఉంటుంది. ఉగాది రోజు మీ ఇంటికి మంగళకరమైన వస్తువులైనటువంటి లక్ష్మీ గవ్వలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోవడం చాలా మంచిది. ఈరోజు మంచినీటిని గాని, మజ్జిగను గాని దానం చేయడం వల్ల విశిష్ట ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే ఆవుకు అన్నంను తినిపిస్తారో వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈరోజు గల్లుప్పును కొని తెచ్చుకోవడం కూడా చాలా మంచిది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఈరోజు అమ్మవారి విగ్రహం కొని తెచ్చుకోవడం చాలా మంచిది. ఈరోజు బంగారం కొనడం కూడా చాలా మంచిది. ఈరోజు తామర పువ్వును పెట్టి పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి. వెంకటేశ్వర స్వామి వారికి వడపప్పు పెడితే అదృష్టం కలుగుతుంది. ఈరోజు గ్రామ దేవతలకు తాంబూలం ఇవ్వడం చాలా మంచిది. ఈరోజు బెల్లంను ఇంటికి తెచ్చుకోవడం మీకు మంచి జరుగుతుంది. ఈరోజు ఆవులను పూజిస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఇంట్లో పిండి దీపం చేసి నెయ్యి పోసి 5 వత్తుల దీపాన్ని పెట్టాలి. ఈరోజు పప్పుతో చేసిన భక్షాలను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురభ్యో నమః.